హై వ్యూవర్స్, వెల్కమ్ టు తెలుగు జాబ్ పోర్టల్. కుద్రేముఖ్ ఐరన్ ఓర్ కంపెనీ లిమిటెడ్ KOCL ఆగస్టులో ఖాళీగా ఉన్న ఎగ్జిక్యూటివ్ ట్రైనింగ్ జాబ్స్ భర్తీ చేయడం కోసం నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఈ నోటిఫికేషన్ ముందు మీరు ఆన్లైన్ అప్లై చేయాలి, తర్వాత ఆఫ్లైన్లో హార్డ్ కాపీ కూడా మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో ఇంట్రెస్ట్ ఉన్నవారు అప్లై చేసుకోండి. ముఖ్యంగా PWBD SC ST వారికి ఎటువంటి అప్లికేషన్ ఫీజు అయితే లేదు. లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. ముందుగా ఇంపార్టెంట్ డేట్స్. ఆన్లైన్ అప్లికేషన్ జూలై 2న స్టార్ట్ అయ్యి జూలై 25న ముగుస్తుంది. హార్డ్ కాపీస్ కోసం అంటే మీరు పూర్తి చేసిన అప్లికేషన్ హార్డ్ కాపీస్ పంపించాల్సి ఉంటుంది. అది జూలై 30 లాస్ట్ డేట్. లింక్ ఇంకా యాక్టివ్ అవ్వలేదు. వన్స్ లింక్ యాక్టివ్ అవ్వగానే కింద డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను. టెలిగ్రామ్ ఛానల్లో కూడా మీకు అప్డేట్ పోస్ట్ చేస్తాను, అది కూడా చెక్ చేస్తూ ఉండండి. ఎగ్జామ్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఇంకా వీళ్ళు మెన్షన్ చేయలేదు. పే స్కేల్ ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేకపోయినా కూడా మీకు స్టార్టింగ్లోనే 40,000 నుంచి 1,40,000 పే స్కేల్ అప్లై అవుతుంది. వన్స్ ట్రైనింగ్ అంతా మీరు పూర్తయిన తర్వాత 50,000 నుంచి 1,60,000 ఈ పే స్కేల్ అప్లై అవుతుంది. ఇతర అలవెన్స్లు కూడా ఉంటాయి. వేకెన్సీస్ ఎగ్జిక్యూటివ్ ట్రైనింగ్ HR సంబంధించిన డిపార్ట్మెంట్ టోటల్ 3 వేకెన్సీస్ ఉన్నాయి. గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఉండాలి. దాంతోపాటుగా MBA కానీ లేదా MSW కానీ మీరు కంప్లీట్ చేసి ఉండాలి. HR లేదా IR స్పెషలైజేషన్లో. దీనికి పర్సనల్స్ క్రైటీరియా కూడా ఉంది. మీరు జనరల్ EWS అయితే 75% వచ్చి ఉండాలి. SC ST OBC అయితే 65% వచ్చి ఉండాలి. ఒకవేళ మీరు పాయింట్స్, కొంతమందికి గ్రేడింగ్ సిస్టమ్ ఉంటుంది పాయింట్, సో వాళ్ళకి కూడా పాయింట్స్ ఇచ్చారు. ఒకవేళ పాయింట్స్ అయితే ఇక్కడ చెక్ చేసుకోండి మీ కేటగిరీ వారీగా. ఎగ్జిక్యూటివ్ ట్రైనింగ్ ఫినాన్స్ టోటల్ 4 వేకెన్సీస్ ఉన్నాయి. ఈ పోస్ట్కి మీరు అప్లై చేసుకోవాలంటే గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంట్ సంబంధించిన మెంబర్ అయి ఉండాలి. సో వారికి మాత్రమే ఎలిజిబిలిటీ ఉంది. ఎగ్జిక్యూటివ్ ట్రైనింగ్ కంపెనీ సెక్రటరీ సంబంధించిన డిసిప్లిన్ గ్రాడ్యుయేషన్తో పాటుగా ICSI నుండి మీరు కంపెనీ సెక్రటరీ పూర్తి చేసి ఉండాలి. తర్వాత ICSI నుండి ఆ పర్టికులర్ ఆర్గనైజ్ సంబంధించి మీరు అసోసియేట్ మెంబర్ అయి ఉండాలి. సో ఈ కేటగిరీలో ఒక వేకెన్సీ మాత్రమే ఉంది. సో ఎవరైతే ఫినాన్స్ సంబంధించిన బ్యాక్గ్రౌండ్ ఉంటుందో వారికి ఈ పోస్ట్ అనేవి యూజ్ అవుతాయి. సో మీకు తెలిసిన ఫ్రెండ్స్ ఎవరైనా ఈ కేటగిరీ చెందిన వారంటే వారికి ఇన్ఫర్మేషన్ షేర్ చేయండి. ఇంట్రెస్ట్ ఉంటే అప్లై చేసుకుంటారు. వీటికి స్టార్టింగ్లోనే మంచి పే స్కేల్ అనేది ఉంటుంది. ఓవరాల్ చూసుకుంటే పెర్ యానం మీకు 9.5 CTC ఉంటుంది. ఏజ్ లిమిట్ 31st May 2021 ఇది కట్ ఆఫ్ డేట్. మ్యాక్స్ వచ్చి మనకి 27 వరకు ఇచ్చారు. ఒకవేళ మీరు SC ST అయితే 5 years, OBC అయితే 3 years, ఇక పర్సన్ విత్ డిజబిలిటీ వరకు కూడా గవర్నమెంట్ గైడ్లైన్స్ ప్రకారం ఏజ్ రిలాక్షన్ అనేది అప్లై అవుతుంది. సెలక్షన్ ముందుగా రిటన్ ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. తర్వాత 1:3 రేషియోలో క్యాండిడేట్స్ని ఇంటర్వ్యూకి షార్ట్ లిస్ట్ చేస్తారు. సో మీకు రిటన్ టెస్ట్లో వచ్చిన మార్క్సే మెయిన్ ఇంపార్టెంట్, ఎందుకంటే వాటి ద్వారానే మీకు తర్వాత స్టేజ్కి వెళ్తారు కాబట్టి ఎగ్జామినేషన్లో ఎక్కువ మార్కులు రావాల్సి ఉంటుంది. ఏ విధంగా అప్లై చేయాలి? ముందు మీరు ఆన్లైన్ అప్లికేషన్ పూర్తి చేసిన తర్వాత అప్లికేషన్ ప్రింట్అవుట్ తీసుకొని రిలవెంట్ ఎడ్యుకేషన్ డాక్యుమెంట్స్ అని మీరు అటాచ్ చేసి సెల్ఫ్ అటెస్టెడ్ డాక్యుమెంట్స్ అంటే ఆ జెరాక్స్ కాపీస్పై మీరు సైన్ చేసిన డాక్యుమెంట్స్ అవన్నీ కూడా మీరు ఆర్గనైజ్కి పంపాల్సి ఉంటుంది. అడ్రస్ వచ్చి జాయింట్ జనరల్ మేనేజర్ HR డిపార్ట్మెంట్ KIOCL లిమిటెడ్, కోరమంగళ 2nd బ్లాక్, సర్జాపుర రోడ్, బెంగళూరు. ఇది అడ్రస్. జూలై 30 లోపల మీ అప్లికేషన్ అనేది చేరిపోవాలి. దీనికి మీరు ఫీజు కూడా అటాచ్ చేయాలి. ఒకవేళ మీరు SC ST PWD అయితే మీకు ఫీజు లేదు, ఎగ్జామ్షన్ ఉంది. మిగతా వారైతే 500 రూపీస్ DD తీయాల్సి ఉంటుంది. KIOCL లిమిటెడ్ ఈ పేరు మీద బెంగళూరులో చెల్లుబాటు అయ్యే విధంగా మీరు DD తీయాలి. అప్లికేషన్ అది కూడా మీరు జత చేయాలి, మర్చిపోవద్దు. ఒకవేళ మీరు ఇతర కేటగిరీ అయితే మీకు సంబంధించిన ఆ కమ్యూనిటీ సర్వీస్ సర్టిఫికేట్ మీరు కూడా అప్లికేషన్ బట్టి జత చేయాలి, మర్చిపోవద్దు. అది కూడా మెయిన్ ఇంపార్టెంట్. వన్స్ ఎగ్జామినేషన్ మీరు పాస్ అయిన తర్వాత ఇంటర్వ్యూ సంబంధించిన డాక్యుమెంట్స్ చెక్ లిస్ట్ ఇచ్చారు ఇక్కడ. సో ఏమేమి డాక్యుమెంట్స్ కావాలి అంటే ఫోటోగ్రాఫ్, ఆన్లైన్ అప్లికేషన్, ఏ సంబంధించిన ఇన్ఫర్మేషన్ కానీ, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, తర్వాత డిజేబుల్డ్ అయితే వాళ్ళకి సంబంధించిన సర్టిఫికేట్, క్రిమినల్ నాన్ క్రిమినల్ సంబంధించిన కేటగిరీ, మనకి OBC సంబంధించిన కేటగిరీ అయితే మీరు ఏ కేటగిరీ తెలిపే ఒక సర్టిఫికేట్ ఉంటుంది. షెడ్యూల్డ్ క్యాస్ట్, షెడ్యూల్డ్ ట్రైబ్, EWS సంబంధించిన వాళ్ళ యొక్క కేటగిరీ, సో వాళ్ళ యొక్క టోటల్ మీకు ఈ సర్టిఫికేట్స్ అన్ని కూడా తీసుకురావాల్సి ఉంటుంది. సో అన్ని ఈ పర్టికులర్ లిస్ట్ మీరు మెయింటైన్ చేయండి. ఇది ఫ్రెండ్స్ మనకి KIOCL ఆర్గనైజ్ సంబంధించిన ఎగ్జిక్యూటివ్ ట్రైనింగ్ జాబ్ నోటిఫికేషన్ డీటెయిల్స్. వన్స్ ఆన్లైన్ అప్లికేషన్ స్టార్ట్ అవ్వగానే మీకు డిస్క్రిప్షన్ లింక్ ప్రొవైడ్ చేస్తాను. ఆసక్తి ఉన్నవారు ఆన్లైన్ అప్లై చేసుకోండి. మీ ఫ్రెండ్స్ కూడా ఈ డీటెయిల్స్ని షేర్ చేయండి. లేటెస్ట్ జాబ్ నోటిఫికేషన్, ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ గురించి తెలుసుకోవాలంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. డైలీ అప్డేట్స్ కోసం బెల్ బటన్ ప్రెస్ చేయండి. నోటిఫికేషన్ ఆల్ అని సెట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.